హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి సాటర్డే అండి. మేమైతే బయటికి అయితే వెళ్తున్నాం, ఇంట్లో ఏమైనా తీసుకుందాం అనేసి. నేనైతే ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకుందామని అనుకుంటున్నా గైస్. వెళ్దాం, అక్కడ చూద్దాం ఎలా ఉంటుందో డ్రెస్సెస్, అక్కడ ప్రైసెస్ అవన్నీ మీకు కూడా చూపిస్తాను. వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇక్కడైతే ర్యాపిడో కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. వాడు వస్తున్నాడంట. 2-3 బుక్ చేసాం, అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. స్టార్ట్ అయిపోయాం మేమైతే. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అలా అవుతుందండి. బట్ వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. బాగా అనిపిస్తుంది మాకైతే. మంచిగా కూల్ ఉంటే ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? సర్వణ స్టోర్కి చాలా పెద్దగా ఉంటుందండి సర్వణ స్టోర్ అనేది. ఈ స్టోర్ అనేది పక్కనే 2 బిల్డింగ్స్ ఉంటాయండి. ఒకటైతే క్లాత్స్వి, ఇంకొకటైతే ఫర్నిచర్ది. ఫస్ట్ అయితే క్లాత్ స్టోర్కి అయితే వెళ్ళామండి మేమైతే. స్టోర్ మొత్తం చూసానండి. నాకు 2 టాప్స్ అయితే చాలా నచ్చాయి, అవి తీసుకున్నాను. ఇంకా ప్రైజెస్ మాత్రం చాలా హై రేంజ్లో ఉన్నాయండి. మనకి నచ్చినప్పుడు ఎంతైనా పెట్టాల్సిందే కదా, సో నేనైతే పెట్టేశాను. ఇంకా తీసుకున్నాను 2 టాప్స్. మాత్రమే నచ్చాయి నాకు. 2 అయితే తీసుకున్నా. కాస్ట్ అయితే చెప్పకూడదు అసలు. ఎలా అంటే నార్మల్లో హైదరాబాద్లో 500 ఉన్న టాప్స్ ఇక్కడ 1500 అలా ఉన్నాయి. అయినా తప్పలేదు తీసుకో. ఫైనల్గా అయితే బిల్ అయితే చేపిస్తున్నామండి. ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఫర్నిచర్ స్టోర్కి అయితే వెళ్దాము. ఇలాంటి సర్వణ స్టోర్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇదేమో జస్ట్ క్లాత్ది, రిమైనింగ్ ఇంకొకటేమో పక్కన ఫర్నిచర్. అదే ఎక్కడ స్టోర్ వచ్చేసి ఇదే అండి. ఇది కూడా చాలా పెద్దది. ఇక్కడ ఫర్నిచర్స్తో సహా అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. సోఫాస్ అవన్నీ ఉంటాయి. మాకు కావాల్సింది కర్టన్స్ అవి కాబట్టి మేము 8th ఫ్లోర్కి వెళ్ళాలని ఇక్కడ లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. తీసుకుందాం. అది ఎందుకు ఇల్లు లేదు, ఉంది కదా. సొంత ఇల్లు కొనుక్కో. మరి పిల్లోస్ తీసుకుంటున్నాం. అంతనా?
వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందండి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా వీడియో చూసే వాళ్ళు. సో నేను అదంతా తీసేసి మళ్ళీ నేను సపరేట్గా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. Which one best is this one? பெஸ்ட் காட்டன் தான். This? இது ஃபோம். இது வந்து கொஞ்சம் ஹீட் ஆகும்வாங்க. இது ஹீட் ஆகாது. అదే తీసుకో. ఇది ఒకటి కొన్నావా? ఫస్ట్ అయితే పిల్లోస్ అయితే తీసుకున్నాం గైస్. ఇప్పుడైతే కర్టన్స్ కోసం అని వెళ్ళాము. కర్టన్స్ కూడా తీసుకోవాలి కదా, అవి కూడా చూస్తున్నాం ఇక్కడ. చాలా పెద్దగా ఉంది కదా, 7 feet ఇది. జాలీగా బెడ్రూమ్ ఉంది. అదే 7 feet అని చెప్తున్నా. కర్టన్స్ కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి గైస్. అసలు ఇక్కడ నేను పట్టుకున్న కర్టన్ కంట 1000 రూపీస్ అంట, 1 పీస్కి 1000 అలా అంటున్నారు. ఈ రెంటెడ్ ఇంట్లో అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకని నాకు అనిపించిందండి. మేము నార్మల్ రేంజ్లో చూపించమని చెప్తుంటే తనకు అసలు అర్థం కావట్లేదండి. వాళ్ళకి అసలు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. మాకైతే చాలానే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ లాంగ్వేజ్ది. కొంతమందిని అయితే మేము చూసాం గైస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకి ఆ ఈగో ఫీలింగ్ ఏంటో తెలియదు, కానీ అసలు అంత మాట్లాడరు వాళ్ళు, ఒక తమిళ్లోనే మాట్లాడతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అవన్నీ చూస్తున్నాం గైస్. చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చాయి అవి. షాపింగ్ అయితే ఆఫ్టర్నూన్ 2 కలా వచ్చాం. టైం వచ్చేసి 6 అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఇందాక 4 అన్నావు, ఇప్పుడు 200. నెక్స్ట్ స్టీల్ స్టోర్కి అయితే వచ్చామండి. నార్మల్గా చిన్న చిన్న ఏమైనా చూద్దాం అనేసి వచ్చాము ఇక్కడ. ఇదా చిన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నామంటే చూడండి, దీని కాస్ట్ 90 రూపీస్ అంట. ఇక తప్పని పరిస్థితుల్లో అన్ని తీసుకోవాల్సి వస్తున్నది, డబ్బులన్నీ అయిపోయినాయి. చూడండి గైస్, మా ట్రే మొత్తం నిండిపోయింది. వెళ్ళిపోతున్నాం గైస్, ఫుల్గా టైర్డ్ అయిపోయాం మేమైతే. చూడండి మా లగేజ్ లేపలేకపోతున్నాం. మేము ఈవినింగ్ 4కి అలా వెళ్తే టైం వచ్చేసి 8 అయిపోయింది గైస్. ఫుల్గా ఆకలి అవుతుంది, చాలా అలసిపోయాం. మీకైతే మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. బాయ్ బాయ్.